తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. ఆ నృసింహస్వామి ఎలా ఉన్నాడంటే సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరలి జిహ్వయాడించి లంఘించి చేతనొడసి పట్టె నరసింహుడాదితి పట్టినధిప. అంటే ఆ యొక్క నృసింహస్వామి ఆ స్తంభంలో నుంచి ఆవిర్భవించాడు. ఆవిర్భవించగానే ఎలా ఉన్నాడు? ఆ నృసింహస్వామి యొక్క నేత్రములు గుండ్రముగా ఉన్నాయిట. అవి రక్తసిక్తమై అంటే ఆ యొక్క నేత్రములు ఎరుపు రంగుతో ఉన్నాయి. ఆ నాలికని బయటకు తీసి ఆడిస్తూ ఉన్నాడు. ఆ నాలికని ఆకాశం వైపు భూమి వైపు తిప్పుతూ ఉన్నారట. అలానే ఆ చేతికి ఉండేటువంటి గోర్లు నఖములు అంటాం కదా, ఆ నఖములు వజ్రముల వరే మెరుస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ హిరణ్యకశ్యపుడు ఆయన చూచి, ఆహా, ఇన్ని రోజులకి ఈ విష్ణువు చూసేటువంటి అవకాశం దొరికింది, ఈయనని సంవరించే అవకాశం దొరికింది అని వెంటనే ఆ యొక్క నృసింహస్వామి మీదికి గదను తీసుకొని ఆయన కొట్టడానికి వెళుతాడు ఈ యొక్క హిరణ్యకశ్యపుడు. వెళ్ళగానే ఆ యొక్క నృసింహస్వామి ఒక గరత్మంతుడు పాముని ఎట్లానైతే పడతాడో, అంటే ఒక గరత్మంతుడు పాముని ఎలానైతే ముక్కున ఖర్చుకుంటాడో అట్లా ఈ యొక్క నృసింహస్వామి ఆ యొక్క హిరణ్యకశ్యపుని అంటే దేవతలందరినీ, బ్రహ్మాది రుద్రాది దేవతలందరినీ గడగడలాడించిన ఆ హిరణ్యకశ్యపుని గరత్మంతుడు పామును పట్టినట్టుగా ఈ యొక్క నృసింహస్వామి హిరణ్యకశ్యపుని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి హిరణ్యకశ్యపుడు ఆ చేతిలోంచి అటు ఇటు కదిలి ఒకసారి జారి కింద పడిపోయాడు. పడిపోయేసరికి దేవతలంతా మళ్ళీ ఒక్కసారి భయంతో ఊగిపోయారు. నరసింహస్వామి హిరణ్యకశ్యపుని పట్టుకోగానే దేవతలంతా ఆనందించారు. ఒకసారి ఆయన కింది పడిపోగానే దేవతలందరూ భయంతో ఉన్నారు. అయ్యో, పట్టుకున్నట్టే పడుకొని జారిపోయాడా హిరణ్యకశ్యపుడు, మళ్ళీ ఏం చేస్తాడో అని బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు ఆ నృసింహస్వామి యొక్క వైభవాన్ని. ఎలా ఉన్నాడు స్వామి అంటే వెంటనే ఆ యొక్క హిరణ్యకశ్యపుడు ఎప్పుడైతే జారి కింద పడ్డాడో వెంటనే తన చేతిలో ఉండేటువంటి ఆ యొక్క కత్తి డాలు రెండు కూడా పట్టుకొని ఆ నరసింహస్వామిపై ఎగసి పడ్డాడు. అప్పుడు నృసింహస్వామి ఎగిరి వస్తున్నటువంటి ఆ యొక్క ఆ అసురుని చూసి ఒక పాము ఎలకని ఎలానైతే పడుతుందో అలా స్వామి ఆ హిరణ్యకశ్యపుని రెండు చేతులతో పట్టుకొని తమ యొక్క తీసుకొని ఆ యొక్క ఆ ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి కడప పైన కూర్చుని రెండు చేతులతో ఆయన యొక్క వక్షస్థలముని ఆ ఉండేటువంటి పొట్టను చీల్చి దానిలో ఉండేటువంటి ఆ యొక్క పేగులన్నీ కూడా మెడలో వేసుకుంటాడు నృసింహ భగవాను. ఎలా ఉంది ఆ సమయంలో అంటే ఆ యొక్క నృసింహస్వామి ఊపిరి తీస్తే ఆ యొక్క గాలికి సముద్రమంతా కలత చెందుతూ ఉందట. సముద్రమంతా కూడా భయంతో కలత చెందుతూ ఉంది. ఒక్కసారి ఆయన జూలు విడిచేసరికి మేఘములన్నీ అటూ ఇటు చెదిరిపోతూ ఉన్నాయట. అంతేనా? మేఘములన్నీ అటూ ఇటు చెదిరిపోతూ ఉంటే ఆ తీవ్రమైన చూపులకి అంటే ఆయన ఉండేటువంటి తీక్ష్ణ దృష్టి, ఆ కోపముతో ఉండేటువంటి ఆ యొక్క దృష్టి, ఆ ఉండేటువంటి ఆ యొక్క దృష్టి అందరిపైన పడుతూ ఉంటే గ్రహములన్నీ కూడా అంటే ఎంతో మెరిచేటువంటి నక్షత్రములు మిగతా గ్రహాలన్నీ కూడా వాటి యొక్క వర్చస్సు, ఆ తేజస్సు అంతా కోల్పోయినాయి. నరసింహస్వామి యొక్క సింహగర్జనకు దిగ్గజములన్నీ భయపడి మొరపెడుతూ ఉన్నాయి. ఒకసారి నరసింహస్వామి ఉండేటువంటి గర్జిస్తే ఇక్కడ ఉండేటువంటి అన్ని గ్రహములన్నీ కూడా భయంతో మొరపెడుతూ ఉన్నాయట. అలానే స్వామి యొక్క జోలు ఏదైతే ఉంటుందో ఆ యొక్క నృసింహస్వామి జోలు తన ముఖముపై పడుతూ ఉంటే పైకి ఎగచిమ్మినప్పుడు ఆకాశములో సంచరిస్తున్న విమానములు దూరముగా తూలిపడుతూ ఉన్నాయి. అంటే ఆ కోపంలో హిరణ్యకశ్యపుని పట్టుకొని స్వామి అటు ఇటు తమ తల తిప్పుతూ ఉంటే ఆ జూలు ఆ ఉండేటువంటి నృసింహస్వామి యొక్క ఉండేటువంటి ఆ యొక్క ముఖం ఉన్నటువంటి జూలు కదులుతూ ఉంటే
పైన ఉండేటువంటి దేవతలు తిరిగేటువంటి విమానాలన్నీ కూడా ఎక్కడెక్కడో పడిపోయాట. అలానే ఆకాశంలో గంధర్వ స్త్రీలు, దేవతలు అందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే హిరణ్యకశ్యపుడితో దేవతలంతా బాధపడ్డారు. అటువంటి హిరణ్యకశ్యపుని సంహరిస్తూ ఉంటే వాళ్ళందరూ నృత్యం చేస్తూ ఉంటే ఆ యొక్క బ్రహ్మ, ఇంద్రుడు, పరమశివుడు, ఋషులు, పితృదేవతలందరూ కూడా ఆ యొక్క నృసింహస్వామిని దర్శించుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చి నిలబడి ఉన్నారు. ఆ నృసింహస్వామి ఈ హిరణ్యకశ్యపుని చీల్చి ఆయనని సంహరించాడు. ఆ తర్వాత దేవతలందరూ కూడా నృసింహ భగవాన్ని చూస్తూ ఉంటే చాలా భయంతో ఉన్నారు. అందరూ కూడా ఆయన చూడాలంటే భయపడుతూ ఉన్నారు బ్రహ్మాది దేవతలు. అప్పుడు బ్రహ్మ ప్రహ్లాదుని చూసి, ప్రహ్లాద, ఒక భక్తుణ్ణి రక్షించుట కొరకు, అంటే నిన్ను రక్షించడానికి, నీ మాట నిజం చేయడానికి, ఎందుకంటే అంత పరిపూర్ణమైన విశ్వాసం కలిగినటువంటి భక్తుడు మరి ఆ సమయంలో ఈయన కోరుకున్నటువంటి కోరిక చాలా పెద్దది కదా. ఆయన నర అంటే ఒక మానవునితో సంవరించకూడదు, మృగముతో కాదు, ఉదయం కాదు, సాయంత్రం రాత్రి కాదు, మరి జీవం ఉన్నవాటితో కాదు, జీవం లేని వాటితో కాదు, ఇన్ని ఆంక్షలు పెట్టుకొని ఆయన వరాన్ని తీసుకున్నాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం, ప్రహ్లాదుడు భక్తితో అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడు అని చెప్పగానే ఆయన మాట నిజము చేయట కొరకు అనుగ్రహించినటువంటి అవతారము కనుక, ప్రహ్లాద, నీవు వెళ్ళి ఆ స్వామిని శరణు వేడితే శాంతిస్తాడు అంటే, అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారిని స్తోత్రం చేస్తే ఆ ప్రహ్లాదుని యొక్క స్తోత్రాన్ని విని స్వామి శాంతించి ఆ యొక్క నృసింహ అవతారాన్ని ఆ విధంగా ఆవిర్భవం చేసి ఒక భక్తుని మాట నిలబెట్టడానికి, భక్తుని అనుగ్రహించుట కొరకు ఆవిర్భవించినటువంటి అవతారం ఈ నృసింహావతారం. కనుక ఈ నృసింహస్వామిని, ఈ నృసింహ అవతార ఘట్టాన్ని మనం విన్నట్లయితే మనం చేసుకున్నటువంటి పాపములన్నీ తొలగిపోతాయి. మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మ అంతా నశించిపోతుంది. అలానే మనకి లోకంలో మంచి సుఖము, సౌఖ్యం కలుగుతుంది. అలానే భగవంతునిపై భక్తి, ప్రపత్తులు కలుగుతాయి అని మనకి ఈ నృసింహ ఆవిర్భావ ఘట్టం మనకి తెలియజేస్తుంది. కనుక ఆ యొక్క ప్రహ్లాదుడు చెప్పినట్టుగా మనము తరించాలంటే ఆ నవవిధములైనటువంటి భక్తిని మనం ఆశ్రయించి మనమందరం కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జై శ్రీమన్నారాయణ.